తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కోనసీమ ఆక్వా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు అధ్యక్షతన ఆక్వా రైతులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆక్వా రంగంలో వ్యాపారులు సిండికేట్ అవడం వలన రొయ్యల మీద ధరల పెంపు, రొయ్యల కొనుగోలు ధర తగ్గింపుతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల ఆదాయం తీసుకొస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చకపోతే క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని పేర్కొన్నారు. ఈరోజు కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర స్థాయి ఆక్వా సంఘం మరి ఈ మీటింగ్కి ఇక్కడ ఎవరైతే కోనసీమ ఆక్వా నాయకులు ఉన్నారో అలాగే వివిధ జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం నుంచి కూడా మరి అందరూ కూడా దీనికి హాజరయ్యారు. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఏదైతే గతంలో ఫీడ్ రేట్లు పెంచి ఇప్పుడు ఏదైతే సందిగ్ధంగా ఉందో మళ్ళీ ఫీడ్ రేట్లు పెంచడానికి ఏదైతే కంపెనీలు ట్రై చేస్తున్నాయో అవి ఒక్క కేజీకి ₹1 కూడా పెంచకుండా అమలు చేసే విధంగా ఉన్న రేట్లు అమలు చేసే విధంగా ఒకటి తీర్మానించడం జరిగింది. 2 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏదైతే మరి గతంలో ₹50 తగ్గించి మళ్ళీ 100 కౌంట్ ₹230 బేస్ మీద కొంటామని అన్నారో అది ఏమాత్రం మాకు సమంజసం కాదు. మినిమం 100 కౌంట్ ₹270 ఈరోజు పరిస్థితుల్లో ఉండాలి కాబట్టి వెంటనే 100 కౌంట్ ₹270 దాకా పెంచి అలాగే గతంలో ఏదైతే మాకు వేరియేషన్స్ మరి ఏదైతే అమలుపరిచారో ఆ వేరియేషన్స్ ఇప్పుడు తగ్గించి చేస్తున్నారో ఆ వేరియేషన్స్ కూడా పెంచి అలాగే పీస్కి కూడా వేరియేషన్ ఇచ్చే విధంగా ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్ణయం తీసుకోవాలని అదొక తీర్మానం జరిగింది. అలాగే ఏదైతే నాణ్యమైన సీడు ఇలా కరువైందో మరి మంచి సీడు ఉత్పత్తి అయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి అదొక తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఏదైతే గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల నుంచి అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఉన్న పరిస్థితుల మీద ఏదైతే మనం విన్నవించుకుంటున్నామో ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని ఏదైతే ₹1.5 కరెంటు సబ్సిడీ ఇస్తానందో అది ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను అనేది లేకుండా ముఖ్యంగా ఫీడ్ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి వీల్లేదని కనీసం ఈ 3 నెలలన్నా ఫీడ్ రేట్లు తాత్కాలికంగా పెంచకుండా ఆపాలని ఒకవేళ పెంచి పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితి రా మెటీరియల్ పరిస్థితిని బట్టి అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్లో ఉంది కాబట్టి ఫీడ్ రేట్ల పరిస్థితి ఆయన నిర్ణయం తీసుకుంటారన్నది మా నిర్ణయంగా మేము ప్రకటించడం జరిగింది. ఈ ఆక్వా వల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎరువులు వాడడం కాబట్టి ఎరువుల సబ్సిడీ కూడా మిగులుతుంది. ప్రభుత్వానికి కూడా ఇది ఆక్వా డెవలప్ అవడం వల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితులు పరిస్థితుల సబ్సిడీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల బాగా విపరీతమైన భారం పడుతుంది. కాబట్టి ఈ ఆక్వాకి ఎరువులకి సంబంధం లేదు కాబట్టి రైతులకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆక్వాని డెవలప్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత విద్యుత్ విషయంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ సర్టిఫికేట్లతో రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలన్నది ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి ఎవరైతే ఉన్నారో సీడ్ ప్రొడ్యూసరు, ఫీడ్ ప్రొడ్యూసరు, ఎక్స్పోర్టర్, రైతు, ఈ నలుగురిని ప్రధానమైనటువంటి పిల్లర్లుగా ఈ ఆక్వా రంగం చెప్పుకుంటుంది. మరి ఈ ప్రధానమైనటువంటి 4 పిల్లర్లలో రైతు అన్నవాడే నష్టపోతున్నట్టు తప్పించి మిగతా 3 పిల్లర్స్ కూడా వాళ్ళ లాభాలను ఉంటున్నారు. ఒక రైతు మాత్రం నష్టపోతున్నాడు. ఎంతకీ దుస్థితి ఏర్పడుతుంది. మరి నాణ్యమైనటువంటి సీడు ఇవ్వకపోవడం, అధికారులు ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం, అలాగే ఫీడ్ ధరలు నియంత్రించకపోవడం, విపరీతమైనటువంటి ధరలు పెంచడం వల్ల ఈ 2 కారణాల వల్ల ఎక్కువ ఆక్వా రంగం నష్టపోతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫీడ్ ధరలు ఏ ₹1 పెంచినా కూడా ఈ ఆక్వా రంగం మనుగడ సాగించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ యొక్క ఫీడ్ ధరలు పెంచకుండా ఉండడం ఒకటి. ఈ రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర స్థాయి ఆక్వా సమన్వయ కమిటీ నాయకులు ఈ ఆక్వా సంక్షోభంపై మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తూ అలాగే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ ఏదైనా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలంటే మనం
మనం విదేశీ మారక ద్రవ్యాన్ని కొంత కోల్పోయి కొంత మనం చేయవలసి వస్తుంది. అలా కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకుండానే విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వలు పెంచుతున్న ఈ వ్యవస్థలో కేవలం ఒక్క రైతు నష్టపోతున్నాడు తప్ప మిగతా అన్ని రంగాలు ఉన్నాయి. మా వెంకటాచలం గారు చెప్పినప్పుడు హ్యాచరీ అయితే, ఫీడ్ మిల్ అయితే, మిగతా అన్ని రంగాలు కూడా బాగుండి ఒక ఎక్కువ రైతు ఒక సంక్షోభంలో పడ్డాడు. ఈ రోజున మేతల రేట్లు పెంచారు, అలాగే రేట్లు తగ్గించారు. ఈ మేత రేట్లు పెంచిన తర్వాతకే మా వెస్ట్ గోదావరి నుంచి నాయకులందరూ కూడా సమావేశమై దీన్ని తగ్గించడంలోనే నియంత్రించడంలోనే సఫలీకృతమయ్యారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కుంభ రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించింది మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అని ఆరోపించారు. లోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని విమర్శించారు. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్పై విచారణ చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది నిరుద్యోగ యువకులకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ప్రతి మాటలోని, ప్రతి మీటింగ్ లోని, మేనిఫెస్టోలోని పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఆ యువకులందరినీ కూడా నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ యువకులకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, వారికి ఇస్తాన నిరుద్యోగ భృతి విషయంలో కానీ కనీసం స్పందన కూడా లేకుండా ఆ నిరుద్యోగ యువకులు ఏమయ్యారు, వారి భవిష్యత్తు ఏంటో, కుటుంబాలు భవిష్యత్తు ఏంటో కనీసం ఆలోచన కూడా చేయకుండా పైపొచ్చి ఈ రోజు డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిఎస్సికి సంబంధించి పూర్తిగా మెరిట్ లిస్ట్ పక్కన పెట్టి ఆ డిఎస్సిలో ఉన్న ఉద్యోగాలని, ఒక్కో ఉద్యోగాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకుని ఈరోజు అప్రజాస్వామికంగా మెరిట్లు ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వారి పొట్ట కొడుతూ ఆ కుటుంబాలకి వెన్నుపోటు పొడిచి ఈరోజు డిఎస్సిలో మెరిట్ సాధించిన నిరుద్యోగ యువకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ముఖ్యంగా ఏ విధంగా మోసం చేశారో చూసాం. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఖండిస్తా ఉన్నాం. ఈ టైప్ ఆఫ్ స్కాము ఒక డిఎస్సికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఆధ్వర్యంలో జరిగినట్టు స్కాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగలేదు. దీన్ని తక్షణం బేషరతుగా తన అసమర్థని ఒప్పుకుని ఈ స్కామ్ కి ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఏదైతే డిఎస్సిలో దగా జరిగిందో ఈ దగాకి బాధ్యత వహించి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిఎస్సిలో జరిగిన అతిపెద్ద స్కామ్ కై, ఈ డిఎస్సిలో జరిగిన మెరిట్ లిస్ట్ పక్కన పెట్టి పక్కదారిలో ఉద్యోగాల కల్పన కోసం చేసిన వీళ్ళ ప్రయత్నాలపై, నగదు లావాదేవీలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఇందులో ఉన్న రాజకీయ నాయకులు కానీ అధికారులపై కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని శిక్షించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకి, అన్యాయాలకి, విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ యువకుల జీవితాలతో ఆడుకునే కార్యక్రమాలకి కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా వీరి మీద కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. డిఐసిలో జరిగిన స్కాములపై ఈ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువకుల తరఫున, విద్యార్థుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉంది. మీరు ఇప్పటికైనా దిగివచ్చి మీకు సిగ్గు శరం ఉంటే నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పైన మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం పైన ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, మీకు ఏమాత్రం చట్టం మీద నియమ నిబంధనల మీద, ప్రజలకు సంబంధించిన విధుల మీద, ప్రజలకు సంబంధించిన హక్కుల మీద ఎలాంటి బాధ్యత ఉన్నా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని తక్షణం దీనికి సమాధానం చెప్పాలి. లోకేష్ రాజీనామా చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మీరు స్వచ్ఛందంగా ఎంక్వైరీకి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగ యువకులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. తప్పకుండా మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, మిమ్మల్ని ఏదైతే లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారిని మోసగించారో మీకు న్యాయం జరిగే వరకు కూడా మీ పక్షాన పోరాటం చేయమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఎంతటి పోరాటానికైనా సరే, ఎలాంటి యుద్ధానికైనా చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ గాని సిద్ధం. ఒకవైపు ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులు కానీ నిరుద్యోగ యువతులు కానీ శోక సముద్రంలో మునుగుంటే ఈ రోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గాని సిగ్గు లేకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
టీడీపీ జైత్రయాత్రకు కార్యకర్తల శక్తి ఊపునిచ్చిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యకర్తల సహకారంతోనే మహానాడు విజయవంతమైందని టీడీపీ జైత్రయాత్రకు కార్యకర్తల శక్తి ఊపునిచ్చిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యకర్తల సహకారంతోనే మహానాడు విజయవంతమైందని వెల్లడి. రాష్ట్రంలో అశాంతి అనిశ్చితి సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఫైర్. ఆర్టీసీ ప్రైవేటీకరణపై మూర్ఖంగా ముందుకెళ్లడం సరికాదన్న వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. కార్మిక సంఘాలతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.